శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో మీటర్ల ఎత్తున బురద పేరుకుపోవడం, నిమిషానికి 3500 లీటర్ల వరకు ఊట నీరు వస్తూ ఉండడం, ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో రెస్క్యూ బృందాలతో పాటు సహాయక చర్యలకు నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. టన్నెల్లో కూలిన ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోకి రెస్క్యూ టీం చేరింది. చిక్కుకున్న వారిని పేర్లతో పీల్చిన వారి నుంచి లేని స్పందన లేనట్టుగా కనిపిస్తోంది. మరో 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకైతే అక్కడ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. శ్రీనివాస్, ఇప్పటికే 52 గంటలు దాటింది. అంటే దాదాపు 2 రోజులు పూర్తయి మరో 6 గంటలు కూడా కొనసాగిన నేపథ్యంలో అయితే లోపల ఉండే 8 మంది కూడా చిక్కుకున్న 8 మంది కూడా ప్రాణాలతో ఉన్నారన్న అనుమానాలు మాత్రం తీవ్రంగా కలిసివేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఇవాళ నిన్న రాత్రి నుంచి నేవీ కూడా అక్కడికి లోపలికి చేరుకొని నేవీ కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ఈ ఉదయం ఉత్తరాఖండ్ లో గత నవంబర్ లో పెద్ద టనల్లో డిజాస్టర్ అయ్యి 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఉత్తరాఖండ్ ఎక్స్పర్ట్స్ కూడా 6 మంది ఇవాళ ఉదయం నుంచి కూడా అక్కడ చేరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే మొత్తాన్ని ఎంత సహాయక చర్యలు పాల్గొన్నా కూడా ఇక్కడ ప్రధానమైన సమస్యగా చెప్పుకునే అంశం ఏంటంటే నీటి ఊట. నీటిని బయటకు తీసేంత వరకు ఖచ్చితంగా అక్కడ బురదను నీటిని బయటకు తీసేంత వరకు ఎటువంటి సహాయక చర్యలు కానీ అక్కడ లోపల ఉండే వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, లేకుంటే వాళ్ళ పరిస్థితి గురించి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. కనుక నీటిని బయటకు తీసేందుకే పూర్తి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి 750 హార్స్ పవర్స్ తో 5 మోటార్లు నిరంతరం రన్ అవుతున్నా కూడా 3800 4000 లీటర్లు పర్ మినిట్ అనే విధంగా నీటిని తోడుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే నీటి ఊట కూడా అదే స్థాయిలో ఉండటం వీరికి ప్రధానంగా సమస్యగా మారింది. అయితే నీటి ఊట దాదాపు 3000 లీటర్లు పర్ మినిట్ చొప్పున అక్కడ నీటి ఊట వస్తుంది. మొత్తానికి 300 మీటర్ల మేర ఈ బురద కూరుకుపోయింది. అయితే మొన్న సాయంకాలం నుంచి కూడా వీళ్ళు ఏదైతే లోపలికి వెళ్తున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టీపీఎం టనల్ బోర్ మిషన్ వరకు కూడా చేరుకుంటున్నారు. టనల్ బోర్ మిషన్ వరకు చేరుకొని అక్కడ ఎవరైనా ఇంకా సురక్షితంగా అంటే ప్రాణాలతో ఉన్నారనేది చెక్ చేసేందుకు కూడా వాళ్ళు పేర్లతో పిలిచినప్పటికీ లోపల నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు. దాంతో ఏదైతే టీం రెస్క్యూ చేస్తున్న టీం కూడా చాలా నైరాశ్యంలో ఉంది. అయినా కూడా వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం కంప్లీట్ గా చేస్తూనే ఉన్నారు. ఈ సాయంత్రానికి నీటి ఊట తగ్గుముఖం పట్టి నీటిని బయటకు తోడే ప్రాసెస్ స్పీడప్ అవుతాయి తప్ప అంటే అక్కడ బురద బయటకు వచ్చే అవకాశం లేదని ఇక్కడ ఎక్స్పర్ట్స్ తెలియజేస్తున్నారు. మొత్తానికి అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ మిలిటరీ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా సింగరేణి కాలరీస్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా ఇట్లా టీంలు చాలా పెద్ద ఎత్తున అక్కడ లోపల దాదాపు 200 మంది వరకు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నప్పటికీ నీటి బయటకు తోడే పరిస్థితి మాత్రం అంటే అనుకున్న స్థాయిలో అది కనపడడం లేదు శ్రీనివాస్.
యా కనుచూపు మేర వరకు కనిపించినంత కూడా చీకటిగా కనిపిస్తుందని చెప్తున్నారు. సో ప్రమాద స్థలానికి సమీపంగా వెళ్ళినా కూడా అడ్డుగా కూడా ఏదో చెల్లాచెదురుగా చాలా వరకు ఇనప రాడ్లు ఇవి పడిపోయాయి అంటున్నారు, పరికరాలు పడిపోయాయి అంటున్నారు. సో అటు నుంచి ఇటు కమ్యూనికేషన్ చేసుకునే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిందని చెప్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ? శ్రీనివాస్, ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ముందు రోజు ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పిన అంశం ఏంటంటే అక్కడ పెద్ద ఎత్తున శబ్దం రావడం, శబ్దం వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరిగిన ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే టనల్ బోర్ మిషన్ ఉందో టనల్ బోర్ మిషన్ దాదాపు 150 మీటర్లు వెనక్కి నెట్టుకొని వచ్చింది. అంటే దానికి యథాస్థానంలో ఉండాల్సిన పరిస్థితి నుంచి 150 మీటర్లు వెనక్కి నెట్టుకొని వచ్చింది. అంటే దాదాపు టన్నుల కొద్ది బరువు ఉండే టనల్ బోర్ మిషన్ వెనక్కి నెట్టుకు రావడం చాలా అంటే ఏం జరిగిందో ఇంకా స్పష్టత అయితే రావడం లేదు. దాంతో అంటే ఒక పెద్ద ఎత్తున జరిగిన ఈ అలజడి లేకపోతే అంటే జియోగ్రాఫికల్ అలజడి జరిగిండొచ్చు అని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీని నేపథ్యంలో చెల్లా చెదరుగా అక్కడ ఇనుప ముక్కలు కావచ్చు, అదేవిధంగా బురద రాళ్లు పూర్తిగా చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. కనుక రెస్క్యూ ఆపరేషన్ లోపలికి వెళ్లేందుకు ఎంతమంది సహాయక చర్యలు తీసుకొని లోపలికి వెళ్ళినా కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. ఆ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అక్కడ మాన్యువల్ గా బురదను తీసేందుకు ప్రయత్నం చేసినప్పుడు బురద ఎంతైతే తీస్తున్నామో అంతకంటే డబుల్ ట్రిపుల్ స్థాయిలో పైనుంచి బురద లేకపోతే మట్టి పెళ్లలు కూలిపోతున్న నేపథ్యం అక్కడ కనిపిస్తుంది. కనుక ఈ సహాయక చర్యల్లో బురద అనేది ప్రధానంగా అడ్డంకిగా మారిందని చెప్పి వారు కూడా వెల్లడిస్తున్నారు. మొత్తానికి నీటిని పూర్తిగా బయటికి తోడేసిన తర్వాతే అంటే అసలైన సహాయక చర్యలు మొదలయ్యే అవకాశం ఉంది. శ్రీనివాస్, యా థ్యాంక్ యూ. You can see the sediment collected. It's all settled down. You can see the track. Now because of the dewatering pump working here, the water is getting drained out. This is the fifth pumping